హాయ్ ఫ్రెండ్స్, డేట్ విత్ సాయి తమన్కర్ మరాఠీ హీరోయిన్. ఈమె చాలా ఫేమస్ అక్కడ. మనకి కూడా ఈవిడ సినిమాలు, ఈవిడ చేసిన బోల్డ్ సీన్స్ తో మనకు కూడా పరిచయమే. ఈమె హీరోయిన్ గా G5 రిలీజ్ చేసిన సినిమా డేట్ విత్ సాయి తమన్కర్ ఒక పెద్ద హీరోయిన్. ఆమెని ఒక సైకో ఫ్యాన్ కిడ్నాప్ చేస్తాడు. దానికి ఒక పెద్ద ప్లాన్ వేస్తాడు. ఫారెన్ నుంచి వచ్చిన హిమాన్షు అని పేరు మార్చుకొని చెప్పి ఆమెను కిడ్నాప్ చేసి ఆమెకే తెలియకుండా పలు ప్రదేశాల్లో కెమెరాలు పెట్టి సినిమా తీసేస్తాడు. అయితే ఆ సినిమా రిలీజ్ కాకుండానే అతను చస్తాడు. చనిపోయినప్పుడు అతని పేరు రఘునాథ్ అని తెలుసుకుంటుంది. అతనికి అసిస్టెంట్ గా పనిచేసిన వ్యక్తే కొన్ని షార్ట్లు తీసి మొత్తం అన్ని కలిపి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తాడు. ఇది సినిమా. అతని నుంచి తప్పించుకొని సాయి ఎలా బయటపడింది అన్నది కదా. మధ్యలో ఒక బామ్మ, ఒక ముసలాయన ఆయన్ని నిజంగా గన్ పెట్టి కాల్చడం, ఇవన్నీ చిరాగ్గా అనిపిస్తాయి. ఇదంతా ఎక్కడో ఐ సినిమాలో మారుమూల ఇంట్లో గొలుసులతో కట్టేసినట్లు ఏం జరగదు. చక్కగా అందరూ ఉంటున్న ఫ్లాట్ లోనే చక్కగా పెట్టి సినిమా తీసేస్తాడు హీరో. ఇదంతా చిరాగ్గా అనిపిస్తుంది. స్లోగా సాగుతుంది. ఎక్కడ రొమాన్స్ గానీ, ఒక మంచి పాట గానీ, ఒక రిలీఫ్ గానీ ప్రేక్షకుడికి దొరకదు. హీరోయిన్ సాయి తమన్కర్ చూడడానికి కొంచెం చిక్కిపోయి అంత గొప్పగా అనిపించదు. అయితే శాడిస్ట్ పాత్రలో రోహిత్ కోకటే సూపర్ గా చేశాడు. ఆయన పాత్ర హైలైట్. కమల్ హాసన్ లా, గుణ సినిమాలో కమల్ హాసన్ లా అనుకుంటూ బాగానే చేశాడు అక్కడక్కడ. కానీ ఎక్కడా కూడా ఏ పాత్ర కూడా మనల్ని ఆకట్టుకోదు. బోర్ కొడుతుంది సినిమా. ఎప్పుడు అయిపోతుందిరా బాబు ఈ సినిమా అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. వయాంక్య పాత్ర కూడా ఓకే అనిపిస్తుంది. అయితే అతనికి ఎక్కువగా నటించడానికి సీన్ లేవు. పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా వెటకరంగా ఉంటుంది. పోలీస్ చితక బాధేస్తూ ఉంటే హీరో హాయిగా పడుకొని ఉంటాడు ఆ టేబుల్ మీద. ఇలాంటి సీన్లే ఉంటాయి సినిమా అంతా. సాయి తమన్కర్ ఇంట్లో పార్టీ జరిగితే హిమాన్షుని పిలవడం, అతను వచ్చేసి ఐ లవ్ యూ చెప్పి అప్పటి వరకు అతనితో హ్యాపీగా గడిపి ఐ లవ్ యూ చెప్పగానే ఏంటి ఇది, కమాన్ గెట్ అవుట్ అని ఓవర్ యాక్షన్ చేయడం. ఇవి సీన్లు. ఇక మీ కర్మ. సినిమా చూడాలనుకుంటే చూడండి. ఫోటోగ్రఫీ ఓకే, స్క్రీన్ ప్లే అంత బాగోదు. ఒకసారి ఏమో కార్ లో కిడ్నాపింగ్ చూపించడం, ఒకసారి హీరోయిన్ తో షూటింగ్ చూపించడం, ఏదేదో జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఎడిటింగ్ టేబుల్ మీద ఫ్రెండ్ తో మాట్లాడడం. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే చిరాకు పుట్టిస్తుంది. డైరెక్టర్ కు నమస్కారం చెప్పాలనిపిస్తుంది. ఏదో ఇంకా మీకు ఏ సినిమాలు లేకపోతే చూడాలనుకుంటే ఈ సినిమా చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. కొట్టు పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?